హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. గొడవ పడని భార్యాభర్తలు పెళ్ళి అనే బంధానికి నిజమైన ప్రతిరూపాలే. అయితే ఎన్ని గొడవలు పడినా కూడా విడిపోని భార్యాభర్తలు స్వచ్ఛమైన ప్రేమకి అద్భుత స్వరూపాలు. గొడవ పడిన ప్రతిసారి వారు తమ పిల్లల కోసం లేదా తమ మీద ఉన్న బాధ్యతల కోసం, అలాగే బంధువుల కోసం తమతో కలిసి జీవిస్తున్నానని కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అది ముమ్మాటికి నిజం కాదు. వారు ఒకరు లేకుండా ఒకరు జీవించలేరు. పిల్లలు ఒక సమయం వచ్చాక వారి వారి దారిల్లో వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే వారికి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది. ఓదార్పునిచ్చే చెయ్యి, అలాగే తమతో చివరి వరకు నిలిచే తోడు ఎవరు అన్నది. అప్పుడు ఇంకా వారిలో ప్రేమ ప్రకృతి కంటే కూడా స్వచ్ఛంగా ఉద్భవిస్తుంది. మనిషి నివసించే ఇంటిని మారుస్తాడు, నడుపుతున్న వాహనాన్ని మారుస్తాడు, చివరికి స్నేహితుల్ని మారుస్తాడు. అయినా దుఃఖంలోనూ ఎందుకు ఉన్నాడు? ఎందుకంటే తనను తాను మార్చుకోడు కాబట్టి. మీకు సాధ్యమైనంత వరకు ఇతరులకి సహాయం చెయ్యండి. అలా కాకపోతే కనీసం వారికి హాని చేయకుండా ఉండండి. సమయాన్ని కూడా కాస్త సమయం ఇవ్వు. ఎవరు నీ వారో ఎవరు పరాయి వాళ్ళో కాలమే నిర్ణయిస్తుంది. అనుకున్న గమ్యం స్థిరంగా ఉండాలి. ఖచ్చితంగా మార్గాన్ని నిర్ణయించుకోవాలి. ప్రయత్నంలో రాజీ పడకూడదు. అప్పుడే విజయం మనదవుతుంది. ఉత్తములు ఆత్మవిమర్శ చేసుకుని తమని తాము సరిదిద్దుకుంటారు. అధములు మాత్రమే పరనింద చేస్తూ దిగజారుతూ ఉంటారు. ఇవ్వడం నేర్చుకో, అలాగే తీసుకోవడం కాదు. సేవ అలవర్చుకో, పెత్తనం కాదు. స్వర్గం అంటే మరేమిటో కాదు. ఎప్పుడు సంతోషంగా ఉండే వారి మనస్సే. ఆనందంగా జీవించండి. మాట్లాడడం అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. కానీ ఆ మాటల్ని మీ యొక్క ఆధీనంలో ఉంచుకుని మాట్లాడండి. అందరిలోనూ మంచిని చూడడం నేర్చుకుంటే అది మనల్ని పెరుగుతుంది. ఇంద్రియాలను సాధించిన వాడు ఇక సాధనలు చేయవలసిన అవసరం ఉండదు. కానీ అప్పటి వరకు సాధనలు చేస్తూనే ఉండాలి కదా. కొన్ని పరిచయాలు, అనుకోని వరాలు, కొన్ని స్నేహాలు, మర్చిపోలేని జ్ఞాపకాలు, కొన్ని బంధాలు, ఊహించని సంతోషాలు, కొన్ని బాధలు, మర్చిపోలేని తీపి గుర్తులు. జనం దృష్టిలో మంచి చెప్పిన వాడు ఎప్పుడూ కూడా చెడ్డవాడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచివాడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు, కానీ నీడనిచ్చే చెట్టుకు మాత్రం నీళ్లు కూడా పొయ్యరు. నమ్మకం, అలాగే చదవడానికి అక్షరాలు మాత్రమే, కానీ అది సంపాదించడం అంత సులభం కాదు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైంది. స్నేహం వినడానికి ఒక్క క్షణం చాలు, కానీ మంచి స్నేహం దొరకాలి అంటే ఒక యుగం పడుతుంది. ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ అందరి దగ్గర ఖచ్చితంగా దొరకదు. స్వచ్ఛమైన ప్రేమ దొరకాలి అంటే అదృష్టం చేసుకుని ఉండాలి. మాట హద్దు దాటితే తప్పు, అలాగే ఖర్చు హద్దు దాటితే అప్పు. ఈ రెండూ కూడా మనశ్శాంతికి హానికరమే. అందరూ నీతో ఉన్నప్పుడు, అలాగే భగవంతుని దృష్టి నీపై ఉంది అని అందరూ నీకు దూరమైతే, నువ్వు ఏకాకి అయినప్పుడు ఆ భగవంతుడే నీకు తోడు ఉన్నాడు అనే నమ్మకంతో ఉండు. అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒక్కటే, దూరంగా ఉన్నా ఒక్కటే. అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషుల్లాగా అనిపిస్తాము. అవసరం తీరిపోయాక గడ్డిపరక కంటే హీనంగా చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే మీరు అంత ప్రశాంతంగా ఉంటారు. గతం అనేది భవిష్యత్తుని ముందుకు నడిపేలా ఉండాలి, ప్రస్తుతాన్ని నాశనం చేసేదిగా కాదు. మంచి అనేది మీరు చేసే పనుల్లో ఉండాలి, అంతేకాని చెప్పే మాటల్లో కాదు. నిజమే కదండి, సహాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చగాడు కాదు కదా. కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ భగవంతుడే అవుతాడు. దీన్ని గుర్తుంచుకోండి. సహాయం అనేది ఎప్పుడూ కూడా ఆలోచించకండి. ఎందుకంటే ఏదో ఒక రోజు మీకు కూడా సహాయం అవసరమవుతుంది. ఇస్తూ ఉంటేనే కదా వస్తూ ఉండేది. గుర్తుపెట్టుకోండి. మీతో మాట్లాడడానికి తీరిక లేనంత పనిలో ఉన్నామని చెప్పిన వారిని నమ్మకండి. వారికి కావలసిన వారి జాబితాలో మీరు లేరన్న నిజాన్ని గ్రహించండి. ప్రతి మనిషికి కూడా నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి.
ఒకటి తినేటప్పుడు, రెండవది మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండవది బంధాన్ని నిలబెడుతుంది, కాపాడుతుంది. ఏ రోజైతే మనం నవ్వలేదో ఆ రోజు వృధా అయినట్టే. మన బాధ ఒకరిని నవ్వించినా పర్వాలేదు, కానీ నవ్వు మాత్రం ఎవరిని బాధించకూడదు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, అలాగే మన కష్టాలు కూడా. గుర్తుపెట్టుకోండి, మనం చేసే మాట సహాయం లేదా డబ్బు సహాయం వల్ల మన జీవితంలో మార్పు రాకపోవచ్చు, కానీ సహాయం పొందే వారి జీవితమే మారిపోవచ్చు. ఆ మారిన వారి జీవితంలో మీకు ప్రత్యేక స్థానం తప్పక ఉంటుందని గుర్తుంచుకో. మనం ఈ భూమి మీద ఖాళీ చేతులతోనే వచ్చాం, అలాగే ఖాళీ చేతులతోనే వెళ్తాం. తొలి స్నానం గుర్తుండదు, అలాగే చివరి స్నానం కూడా గుర్తుండదు. ఉన్నంతకాలం 10 మందికి సహాయపడదాం, జీవితం సార్థకమైపోతుంది. తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటప్పుడు కాస్త కష్టానికే తలంచేస్తే ఎలా? గుర్తుంచుకోండి, ధైర్యంగా ఉండండి. ఈ సమాజం నీతిగా నిజాయితీగా ఉండే వారిని గౌరవించడం ఎప్పుడో మానేసింది. అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వారిని విలువ ఇస్తూ గౌరవిస్తుంది. నిజమే కదండి. నువ్వు నిరుపేదవి అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. బ్రతకడానికి డబ్బు కావాలి, కానీ డబ్బే బ్రతుకు కాకూడదు. మంచితనం, పవిత్రతలతే నిజమైన శక్తి. ధనం లేకపోతే ఈ ప్రపంచం గౌరవించదు అనుకోవటం ముమ్మాటికి పొరపాటే. మన ఆత్మాభిమానాన్ని వదిలేసి ధనాన్ని సంపాదించినా అక్కర్లేదు. తాత్కాలికంగా సంతోషాన్ని ఇచ్చినా శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. ధనం ఉన్న ప్రతి వారు సంతోషంగా ఉండరు. ఇక సంతోషం అనేది ధనంతో కూడా రాదు కదా. నిజమైన సంతోషం తృప్తిలో వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడి నీ మనసుని వదిలేయకు. దాన్ని వదిలేసిన రోజు నువ్వు బ్రతికినా మరణించినట్లే. గుర్తుపెట్టుకోండి. అలాగే భార్యాభర్తలు కూడా అస్సలు గొడవ పడకుండా జీవిస్తున్నారు అంటే అది నిజమైన బంధం కాదు. అయితే 100కో 1,000కో ఒక్కరు మాత్రమే అలా ఉంటారు. కానీ గొడవ పడే బంధాలే ఎక్కువ బలంగా ఉంటాయి. ఇప్పుడు గొడవ పడిన తర్వాత అర్థం చేసుకుని మళ్ళీ కలిసిపోతూ, మళ్ళీ గొడవ పడుతూ, అలాగే మళ్ళీ కలిసిపోతూ ఉన్న బంధమే, ఆ బంధానికే ఎక్కువ బలం, ఎక్కువ ప్రేమ ఉంటుంది. అది ఇప్పుడు తెలియకపోయినా, ఏంటి నాకు ఈ బాధ అని అనిపించినా, ముందుండే రోజుల్లో ఖచ్చితంగా ఒకరినొకరు వదిలిపెట్టలేనంత ప్రేమ, అనుబంధం, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ కూడా కలబోసి వాళ్ళ బంధాన్ని గట్టి చేసేస్తాయి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే ఇలాంటి చాణక్య నీతి, అలాగే మోటివేషనల్ వీడియో మరిన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చకచకా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి సూక్తులను మనకి పంపించబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్కి, అలాగే ఎవరైతే అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.